గోదావరిలో స్నానానికి వెళ్లి 8 మంది గల్లంతయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని వద్ద ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారు కాకినాడ, రామచంద్రపురం, మండపేట వాసులుగా గుర్తించారు. గంగవరం మండలం షేరులంకలో యువకులు శుభకార్యానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. చెప్పండి, చూస్తున్నాం కొంత తీరం కూడా మామూలుగానే కనిపిస్తోంది. 8 మంది గల్లంతైనట్టుగా చెప్తున్నారు. సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక ప్రాంతంలో ఈ గోదావరిలో స్నానానికి 11 మంది యువకులు దిగారు. సాధారణంగా గోదావరిలో అయితే వడి గాని లోతు గాని ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. సాధారణ ప్రాంతాల్లో గట్టుకు దగ్గరగా ఉన్నా సరే చాలా లోతుగా ఉంటుంది. అంచనా వేయలేని అనేక మంది ఈత రాకపోయినా లేదా లోతైన ప్రాంతాల్లో దిగితే ఖచ్చితంగా గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఎన్నోసార్లు గోదావరి తీరంలో ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా వీళ్ళు రామచంద్రాపురం మండలం నియోజకవర్గంలో గంగవరం మండలం షేరులంకలో శుభకార్యానికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా చుట్టుపక్కల మండపేట గ్రామం నుంచి రామచంద్రాపురం, అదేవిధంగా కాకినాడకు చెందిన 4 యువకులు కూడా ఉన్నారు. క్రాంతి, పాలు, సాయి, సతీష్. అదేవిధంగా పోలవరం ఎర్రగరుకు చెందిన మహేష్, రాజేష్ ఉన్నారు. మండపకు చెందిన రోహిత్, శ్రీలంకకు చెందిన మహేష్. ఈ శ్రీలంకకు చెందిన వ్యక్తి మహేష్ అనే యువకుడు. వీళ్ళంతా కూడా 20-18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు. వీళ్ళంతా స్నానం కోసం 11 మంది మొత్తం యువకులు దిగారు. సాధారణంగా గోదావరిలో దిగితే ఖచ్చితంగా ఈతొచ్చు ఉండాలి. ఎందుకంటే లోతును అంచనా వేయలేరు. ఎక్కడ లోతు ఉంటుందో ఎక్కడ ఇసుకుంటుందనే విషయం కూడా అంచనా వేసే పరిస్థితి లేదు. అది తెలియకుండా వీళ్ళు స్నానానికి దిగడం, లోపల దిగిన వెంటనే లోతు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు గల్లంతైనట్టు తెలుస్తుంది. గోదావరిలో ప్రస్తుతం ఉన్న వడి ప్రకారం అదే ప్రాంతంలో, ఎందుకంటే ఇసుక కూడా దారుణంగా ఈ ప్రాంతంలో తరలి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గోదావరిలో లోతైన గోతులు కూడా ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఆ రకంగా జరిగి గోతుల్లో మునిగిపోయిన పరిస్థితి లేక వడికి కొట్టుకుపోయి ముందు ప్రాంతాల్లో ఎక్కడైనా తేలే అవకాశం ఉందనే విషయం అయితే స్పష్టం కాలేదు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి 11 మందిలో 8 మంది గల్లంతయ్యారు. వాళ్ళ గురించి అయితే ప్రస్తుతం విస్తృతంగా గాలింపు జరుగుతుంది. ఒక పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేస్తున్నారు. స్థానికులు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. మరోవైపు ఎస్డీఆర్ బృందాన్ని కూడా రప్పించి ఈ గాలింపు చర్యలు కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు చీకటి పడుతుంది. గోదావరి ఈ ప్రాంతంలో లంక ప్రాంతం ప్రధానంగా ఇక్కడ పెద్దగా మనిషి సంచారం కూడా ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చీకటి పడితే ఈ గాలింపు చర్యలు కూడా చాలా సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఒకవేళ ఏదైనా పట్టుకుని ఏదైనా మూలైనా ఎక్కడైనా ఒడ్డున ఉన్నారేమో అటువంటి వాళ్ళని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయడానికి పెద్ద ఎత్తున ఈ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 8 మంది గల్లంతైనట్టు ప్రాథమికంగా తెలిసింది. ఓకే హరీష్, థ్యాంక్ యూ.